హాయ్ అండి, వెల్కమ్ టు మైషాస్ వ్లాగ్. ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. గివ్ అవే కూడా ఇస్తాను గెలిచిన వాళ్ళకి. నా ఇన్స్టాగ్రామ్లో మీ అడ్రస్ నంబర్ అంతా పెడితే నేను గివ్ అవేస్ కూడా ఇస్తాను. సో ముందుగానే వీడియోలకు వెళ్దామా. ఫ్రాన్స్ ప్యాకెట్లలో దొరుకుతాయి, ఫ్రీజన్ ఫ్రాన్స్. అది తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. ఐస్ అంతా రిలీజ్ అయ్యి ఫ్రాన్స్ 2 times వాష్ చేసుకొని దాంట్లో సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా. ఫ్రాన్స్ పకోడాకి ఈజీ అండ్ సింపుల్ వే అండి. కొంచెం ధనియాల పౌడర్, చిల్లీ పౌడర్ అంతా మిక్స్ చేసుకోవాలి. ఈజీ అండ్ సింపుల్ వేలో చెప్తానండి. సో నా అన్ని వీడియోని ఫాలో చేయండి. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి మంచి రెసిపీస్తో వస్తాను. కొంచెం రైస్ ఫ్లోర్, సో అంతా మిక్స్ చేసుకోవాలి. కొంచెం బేసన్ పౌడర్, శనగపిండి పౌడర్. బేసన్ పౌడర్ అంటే శనగపిండి పౌడర్. అంతా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కార్న్ఫ్లవర్ పౌడర్ కొంచెం వేసుకుంటే చాలు. రైస్ ఫ్లోర్, బేసన్ పౌడర్, కార్న్ఫ్లవర్ కొంచెం వేసుకుంటే చాలు. అంతా మిక్స్ చేసుకోవాలి. చెప్పిన రెసిపీస్ అన్నీ ట్రై చేయండి. మీకు సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. నా వీడియోస్ అన్నీ ఫాలో చేయండి. ఒక ప్లేట్లో బ్రెడ్ పౌడర్ అండ్ ఎగ్ ఒకటి బీట్ చేయాలి. ఫస్ట్ ఎగ్ దాంట్లో చేసి తర్వాత బ్రెడ్స్లో వేసి మిక్స్ చేసి దాంట్లో ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత దాంట్లో వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. చెప్పిన రెసిపీస్ అన్నీ ట్రై చేయండి. మీకు సింపుల్గా ఉంటుంది. అన్ని రెసిపీస్ చూడండి. ఆయిల్లో హీట్ చేసుకోవాలి. కొంచెం రెడ్డిష్ అంత తర్వాత బ్యాక్ సైడ్ తిప్పాలి. నేను చెప్పిన స్టైల్లో ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. అన్ని రెసిపీస్ ట్రై చేయండి. సింపుల్గా చెప్పాను, సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఆంధ్ర స్టైల్ అండి. ఫ్రాన్స్ పకోడా సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకోవాలి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అట్టే కామెంట్ చేయండి. మీ ఊరి పేరేంటి కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నాను. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రెడీ అవుతుంది. సో సూపర్ అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఇలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన స్టైల్లో ట్రై చేయండి, మీకే ఫుల్గా నచ్చుతుంది. పిల్లలు కూడా తింటారు, పిల్లలు కూడా నచ్చుతుంది. సో నా వీడియో నచ్చితే అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్